తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమ 2025-26 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూపాయలు 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. ఇందులో కీలక రంగాలకు కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో మా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల్లో ఉన్నవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించక వారిపై ఉక్కుపాదం మోపుతాం. గత సంవత్సర కాలంలో 148 కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు జప్తు చేసి మాదక ద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకున్నాం. హోంశాఖ ఈ బడ్జెట్లో 10,188 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది.